గారు బికాజ్ యూఆర్ అ రైటర్, ఇంతమంది కమీడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ టైమింగ్, వాళ్ళు స్పాంటేనియస్ గా వేసే పంచులు స్క్రిప్ట్ లో ఉన్నదానికన్నా స్పాంటేనియస్ గా వచ్చేవి చాలా ఉంటాయి. అలా ఎంతమంది ఇక్కడ లిబర్టీ తీసుకొని వాళ్ళకి నచ్చిన డైలాగ్స్? లిబర్టీ చాలా మంది ఏంటంటే రెస్ట్రిక్ట్ చేస్తారు. కరెక్ట్. నేను చూసాను బాలీవుడ్ లో, ఇప్పుడు చేసా కాబట్టి సీన్ పేపర్ లేదు అదే మాట్లాడాలి, అదే చెప్పాలి, అదేం లేదు. తర్వాత ఇక్కడే నుంచోవాలి, మార్కులు. నేను ఒకసారి ఏదో సెట్ లో చూసాను చిరంజీవి గారిని, మార్క్ ఇది అది చూసాడు, ఆయన ఇస్తే అత కొట్టాడు. నీ మార్క్ కోసం నేను పెర్ఫార్మెన్స్ చేయనా, నా మార్కు నువ్వు తీసుకుంటావా అని. నాకు మార్కులు వేసేది ఆడియన్స్, నువ్వు కాదు అన్నాడు. సో మార్కు నుంచి ఎండ్ చాలా మంది కొంతమంది ఎవరు చూసుంటారు, ఇక్కడో లైట్, ఇక్కడో కట్టర్, ఇక్కడో కట్టర్, ఇక్కడో కట్టర్, ఇన్ని కట్టర్లు గిటర్లు అంతా పెట్టి వాళ్ళు తక్కువ స్పేస్ ఇచ్చి పెర్ఫార్మెన్స్ చేయమంటారు. అలా వీళ్ళని అసలు చేయకూడదు, వదిలేసి క్యాప్చర్ చేసుకోవాలి. నేను విన్నది కూడా ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని వదిలేశారు సినిమా షూటింగ్ త్రూ అవుట్ అని చెప్పి, అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందరూ కలిసి కట్టుగా నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, నేను చెక్ పోస్ట్, నువ్వు ముందే ఉన్నావా ఆగిపో, అందరం కలిసి వెళ్దాం. అవినాష్ అనే ఒక వ్యక్తి ఇవన్నీ లీక్ చేశాడు. నాకు లీక్ చేసింది అవినాష్ కాదు, మిస్టర్ కోనా గారు. యా, నాకు లీక్ చేసింది అవినాష్ కాదు, మహేంద్ర. పట్టుకున్నా నేను కరెక్ట్ గా, ఎవరని నాకు తెలుసు. అసలు ఆ కోఆర్డినేషన్, అది ఆ ఫ్యామిలీ బాండింగ్ సినిమా మొదలైన తర్వాత నుంచి స్టార్ట్ అయిందా, లేకపోతే మొదలైన దగ్గర నుంచి? అంటే మేము ఊరిని అలా సోది కబుర్లు మాత్రమే మాట్లాడుకోము. టు బి ఫ్రాంక్, నేను డబ్బింగ్ వరకు కూడా నాకు సత్యకి ఒక కోఆర్డినేషన్ ఉండింది. డబ్బింగ్ లో కూడా తను ఫస్ట్ చెప్పేసి వచ్చేసిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పాడు, నేను ఈ పంచ్ చేశాను, దానికి ఈ పంచ్ నువ్వు డబ్బింగ్ వెళ్ళినప్పుడు వేసేయాలి. అండ్ ఈవెన్ షూట్ లో కూడా అంతే, నేను ఇది చెప్తా దానికి నువ్వు ఎలా చెప్పు. నేను ఈవెన్ డబ్బింగ్ లో కూడా మీరు చూసారంటే సత్యాన్ని ఇమిటేట్ చేసి నేను 2-3 డైలాగ్ చేసి ఉంటాను, తను మాట్లాడినట్టే చెప్పురా అని. సో అవన్నీ కోఆర్డినేషన్. అంటే మేము ఓన్లీ సోది మాటలే కాకుండా మేము ప్రొఫెషనల్ గా కూడా మాట్లాడుకుంటాం. ఎస్, మరి ఇప్పుడు నెక్స్ట్ నేను పక్కన చాలా సైలెంట్ గా కిల్లర్ వైబ్స్ ఇస్తున్నా మా కిల్లర్ నాని గారితో మాట్లాడాలి. కిల్లర్ నాని గారు కదా, అసలు అంటే సునీల్ గారిని మేము ఎన్నో పాత్రల్లో చూసాము, అండ్ మీ గ్రోత్ అలాగా మీ గ్రాఫ్ చూస్తూ ఎంతో ఆనందపడతాము తెలుగు ఆడియన్స్ గా, ఇప్పుడు తమిళ ఆడియన్స్ గా కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాంటిది కిల్లర్ నాని గారు వీళ్ళకి ఫ్రేమ్స్ పెట్టడం ఎలా అనిపించింది మీకు సినిమాలో? మోస్ట్ ఏంటంటే తను శ్రీనివాస్ రెడ్డి, సత్య, మన అవినాష్ అండ్ సకల శంకర్, అందరూ ఏంటంటే మాది ఒక, నేను అంటే ఏదో దేవుడి దయ వల్ల ఇన్ని సంవత్సరాలుగా చాలా లొకేషన్స్ లో వెదర్ చూసాను కదండి, వెరీ హెల్దీ వైబ్ అందరిది. ఇప్పుడు అసలు ఆవిడ ఏ రోజుని ఆవిడ హీరోయిన్ గా ఏ రోజు నేను ఫీల్ అవటం అసలు చూడలేదు, సింగిల్ రియాక్షన్ కూడా చూడలేదు. అలాగే మెయిన్ అందరికి తగినట్టు దొరికింది ఈయనంత కంఫర్టింగ్ అసలు ప్రపంచంలో ఎవరు, ఈయనంత కంఫర్టింగ్ ప్రపంచంలో ఎవరెవరో. సో ఈ వెదరే మెయిన్ అందరికి హెల్ప్ అయిందండి. అదే సింపుల్ అండి, లోపల నుంచి ఏదైనా డైలాగ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ వెదర్ బాగుంటే వస్తుంది. వెదర్ బాగాలేదనుకోండి, ఇలా బిసిపోయి ఉన్నాం అనుకోండి, ఏమి రాదు అక్కడ. నేను అనుకునేవాడిని ఊర్లో ఉన్న సినిమాలు చూసేటప్పుడు మనం వెళ్ళిపోయి సేహత్తుంటే వాళ్ళు తీసుకుంటుంటారు అనుకునేవాడిని. ఇక్కడ వచ్చాక బాబు ఇక్కడ నుంచో అనగానే ఏంటి అనుకున్నా ఫస్ట్, ఇలా నుంచో బాబు ఏంటి లైట్ తీసుకోవడం తెలీదా, లైట్ తీసుకోవడం ఏంటి, ఒక్కోసారి కౌంటర్ లో బాబు లైట్ తీసుకుంటారే కార్లో పెట్టనివ్వండి మరి, ఒక్కోసారి కావాలండి. అలాగే మన ప్రమేయం ఉండదు. ఇది ఏమనుకున్నానంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది, చచ్చిపోతున్నాం ఇక్కడ ఊర్లో, ఈ చెమట సింగేస్తుంది, ఏం డబ్బులు ఏం రావట్లేదు, సినిమాల్లోకి వెళ్ళి మనకి ఇది ఉంది కదా, ఈ టాలెంట్ తో మనం బాగా ఎదగాలి, అసలు ముందు బీభత్సం అందరితో అనుకున్నా. మెల్లిగా ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోతుంది కదా, అందరికీ ఆల్మోస్ట్ అందరితో అదే ఉంటుంది రిధమ్. ఫస్ట్ లో చేసినప్పుడు ఇది కొన్ని వాళ్ళు చెప్పినప్పుడు భయపడ్డాను. నాకు అవతల ఆర్టిస్ట్ ఎవరైనా డైలాగ్ చెప్తుంటే నేను ఇలా ఉండేవాడిని అంతే. అంటే నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది, లోపల నా డైలాగ్ అనుకుంటా, లోపల ఈ గ్యాప్ లో మర్చిపోతున్నానేమో అని నా డైలాగ్ అనుకుంటూ ఉండేవాడు. ఇలా 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 నా డైలాగ్ తప్ప డైలాగ్ చెప్పేసేవాడిని. ఇతను చాలా షార్ప్, భలే అవతల ఆర్టిస్ట్ చెప్పగానే తప్పని చెప్పేస్తాడు అని ఊరు అతను. అది ఏంటంటే నేను మళ్ళీ మర్చిపోతానని లోడ్ చేసుకున్నారు కదా, అది కక్కేసేవాడు. అప్పుడు అనుకున్నాను ఇది ఒకళ్ళది ఎవళ్ళదన్నా యాక్టింగ్ లో కానీ
అందులో కానీ టైం ఒక సీన్ బాగా వచ్చిందంటేనంటే ఆ వాతావరణమే రీజన్ అంటే నాకు అనిపించింది అట్మాస్ఫియర్ మేబీ వెరీ